నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని శకునాలపల్లిలో దారుణం జరిగింది. చేతి వేలికి గాయమైందని మంజునాథ అనే ఆర్ఎంపీ వద్దకు మహిళ వెళ్ళింది. దాంతో అతను వచ్చి రాని వైద్యం చేశాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా మిషన్ పిన్నుతో కుట్లు వేశాడు. నోటు పుస్తకానికి కొట్టినట్టు పిన్నులు కొట్టడంతో గాయం తీవ్రమైంది. నొప్పి భరించలేక బాధితురాలు 104 సిబ్బందిని ఆశ్రయించింది. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అందుతున్నాయి. బాధితురాలు పరిస్థితిని చూసి 104 సిబ్బంది వైద్యులు కంగుతున్నారు. పిన్నుల వల్ల సెప్టిక్ పెరిగిందని గుర్తించి ప్రాథమిక వైద్యం చేశారు. అనంతరం తగు జాగ్రత్తలు సూచించి ఉన్నత వైద్య కేంద్రానికి కూడా వెళ్లామంటూ తెలియజేశారు. ఇలా అరకొర వైద్యం తెలిసిన వైద్యులు దగ్గరికి వెళ్లకూడదంటూ కూడా వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి ఆర్ఎంపీ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఈ సందర్భంగా కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. రైట్, మొత్తాన్ని మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి శకునాలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రాములమ్మ ఉపాధి హామీ పనుల నిమిత్తంలో ఏలికు గాయమైన తర్వాత ఆమె వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లడంతో అక్కడ ప్రథమ చికిత్స చేశాడు. ప్రథమ చికిత్స చేసి ఒక కట్టు కట్టాడు. సో కట్టు కట్టిందంతా బాగానే ఉంది. దాదాపు 4-5 రోజులు అయిన తర్వాత కూడా ఆ నొప్పి ఆమెకి తగ్గకపోవడంతో అక్కడ ఉన్నటువంటి శకునాలపల్లికి సంబంధించినటువంటి వైద్య శిబిరంలో సచివాలయం వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ సచివాలయం వాళ్ళు వైద్యులకు సంప్రదించడం జరిగింది. అయితే ఆ రాములమ్మని వైద్యులు ఒక్కసారిగా ఆ కట్టు విప్పడంతో మనం ఆ ఆర్ఎంపీ డాక్టర్ చేసినటువంటి పనికి ఒక్కసారిగా కూడా వారందరూ కూడా దిమ్మ తిరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మనం యాక్చువల్ గా ఈ పిల్లలు చదువుకున్నటువంటి బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ కి ఏ విధంగా మనం పిన్నులు కొడతామో ఆ విధంగా ఏలుకు పిన్నులు కొట్టాడు. ఏదైనా శస్త్రచికిత్స చేస్తే పెద్ద కుట్లు ఏదైనా ఉంటాయి, కుట్లు వేస్తారు. ఆర్ఎంపీ డాక్టర్లు కూడా చేతి వాటం కుట్లు వేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ విడ్డూరంగా ఆర్ఎంపీ డాక్టర్ చేసినటువంటి పనికి ఒక్కసారిగా కూడా వైద్యులంతా కూడా ఏం చేయాలో అర్థం కాక పరిస్థితి అయిపోయింది. ఇంతకీ మతి స్థిమితం లేనటువంటి ఆర్ఎంపీ డాక్టర్ వేశారా, లేకపోతే నిజంగా ఆర్ఎంపీ డాక్టర్ వేశారా అనేది ఒక ఆందోళన అయితే కొంత కొనసాగింది. మొత్తానికైతే ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్ల వద్దకు వెళితేనే ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఒకవైపు కొంత అవేర్నెస్ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. రాములమ్మ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. ఆమె చేతికి వేసినటువంటి పిన్నులకు ఏదైతే ఉందో మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఒక అట్టకి ఏ విధంగా పిన్నులు కొడతామో, ఒక బుక్స్ కి ఏ విధంగా పిన్నులు కొడతామో ఆ ఏలికి కూడా పిన్నులు కొట్టడంతో ఒక్కసారిగా ఆమెకి ఏళ్ళంతా కూడా ఇన్ఫెక్షన్ చేరినట్టుగా తెలుస్తా ఉంది. వైద్యులు మెరుగైన వైద్యం కోసం కూడా ఉదయగిరికి సంబంధించిన ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు కూడా పంపించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితికి సంబంధించి ఏళ్ళంతా కూడా నీట్ గా శుభ్రం చేసి ఆమెకి మళ్ళా కూడా కట్టు కట్టి యాంటీబయాటిక్ కూడా వాడుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఉదయగిరి నియోజకవర్గమే కాదు, జిల్లా వ్యాప్తంగా మెట్ట ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు చేతివాటం చూపిస్తా ఉన్నారు. డబ్బు కోసం కకృతి పడతా ఉన్నారు. వైద్యం రాకపోయినా కూడా వైద్యం చేస్తూ ఏదో ఒక టాబ్లెట్లు వేస్తూ కూడా కొంతమంది ఎస్సీ ఎస్టీ గిరిజన కొంతమంది ఎవరైతే ఉంటారో డబ్బులు లేనటువంటి వ్యక్తులు ఉంటారో వారిని ఈ విధంగా వైద్యం చేస్తూ వాళ్ళ యొక్క ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్న పరిస్థితి కనుక దీని మీద డిఎంహెచ్ఓ కానీ జిల్లా కలెక్టర్ కూడా వెంటనే స్పందించి ఈ యొక్క నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లు వెంటనే కూడా తక్షణమే వారికి చర్యలు చేపట్టే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి వైపు ప్రజలైతే కోరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, ఇంత జరిగింది కదా, దీనికి సంబంధించి కూడా డిఎంహెచ్ఓ గారు ఎవరైనా స్పందించారా? జిల్లా కలెక్టర్ స్థాయి వరకు వెళ్లారా, లేకుంటే ఇది అక్కడితోనే ఆగిపోయిందా ఈ సంబంధించినటువంటి సమస్య? ఇది ఖచ్చితంగా, ఎందుకంటే జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి రాములమ్మ ఈ రోజు చేతికి పిన్నులు కొట్టినటువంటి విధానం మనం చూస్తే ఆ ఫోటో కూడా మన విజువల్స్ కూడా చూస్తా ఉన్నాం. ఎంత దారుణమైనటువంటి ఘటన అంటే వైద్యులు వైద్యం వస్తే వైద్యం చేయాలా, ఇలాంటి ఏదైతే ఈ హేళమైన చర్య అంటే ఇక్కడ మనం బుక్స్ కొట్టేటువంటి పిన్నుల్ని చేతి వేలికు పిన్నులు వేయడంతో వీళ్ళంతా కూడా అంటే తొందరగా చూడడం బట్టి సరిపోయింది. కొంతమంది అక్కడ ఉన్నటువంటి వైద్య శిబిరం పెట్టడం వెంటనే కూడా వైద్యులు దాన్ని ఇప్పటికీ ఏంటి ఈ యొక్క వైద్యం ఎక్కడ చేయించావు ఎక్కడ అనే దాని మీద కూడా ఆరా తీశారు. దీని మీద కూడా ప్రస్తుతం పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేయమని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో కూడా వైపు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. ఇలాంటి ఆర్ఎంపీ రైతులు నకిలీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీద తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి ఒకవైపు డిఎంహెచ్ఓ నుంచి జిల్లా కలెక్టర్ కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. కరువు పనికి పోయినా చెరపాత తీస్తున్నా గడపర పడింది. ఓ అమ్మకి చెయ్యి ఆడింది అమ్మా అనేది వచ్చి ఏడుస్తున్నా. వాళ్ళు కట్టిండ్రు. ఇంకా ఇంటికి వచ్చిన పాటుకు ఆమె తీసుకొని ఆడికి పోయింది. ఆయన కాడికి ఆయన కట్టిండు. ఇంకంతే నాయన గడ్డ మీద సార్ ఆయన పిన్నులు కొట్టింది. ఆయన కొట్టి నేను బాగా చేస్తాను. ఇప్పుడు కూడా కూర్చుండు.
వచ్చి నువ్వు రేపు రా చేస్తానన్నాడు. అంటే నేను రేపు ఎందుకు అయ్యా నేను అడకన్నా పోతానని అన్న.